వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్కు వరాల జల్లు కురిపించిన కేంద్ర ప్రభుత్వం కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలుగు యువత గుంటూరులోని తమ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం. గత ప్రభుత్వం పంచాయతీ శాఖలో అవకతవకలను మనం సరిచేయాలి, డబ్బులు ఉన్నా విత్డ్రా కుదరలేదు, కరిమింగిన వెలగపండు మాదిరి గత ప్రభుత్వం అంటూ పవన్ సెటైర్లు. 5వ రోజు అసెంబ్లీ సమావేశంలో మాట్లాడిన విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గత వైకాపా ప్రభుత్వం నిరుద్యోగులను పెద్ద ఎత్తున మోసం చేసిందని మండిపాటు. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ కు వరాల జల్లు కురిపించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలుగు యువత గుంటూరులోని తమ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రాయపాటి సాయి కుమార్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఉమ్మడి నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఏ విధంగా అయితే ఓట్ల రూపంలో ఆశీర్వదించారో అదే రీతిలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై జరిగిన ఏ విధంగా అయితే బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన అదే రీతిలో వరాల జల్లు కురిపించారు. ఇందుకు ముఖ్య కారణం ఒక పరిపాలనా దక్షుడైన నాయకుడు, 40 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి అనుక్షణం తపన పడుతూ కేంద్రంలో మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటికి 2 సార్లు ఢిల్లీ పర్యటన చేసి 1 నెల రోజుల వ్యవధిలో మా ఆంధ్రప్రదేశ్కు ఇవి కావాలి, మాకు ఈ అవసరం ఉంది అని 7 అంశాలపైన ప్రతిపాదన పెడితే కేంద్ర ప్రభుత్వం, మోదీ గారు, వారి మంత్రివర్గం, అలాగే నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి గారు, మన రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు గౌరవనీయులు గుంటూరు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కమసాని చంద్రశేఖర్ గారు, కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, పౌర విమానయాన శాఖ మంత్రి వర్యులు, వీరందరూ సమష్టి కృషితో ఈరోజు 7 ప్రతిపాదనలో 6 ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం. గుంటూరు నగరంలో జిల్లా యువ మోర్చా అధ్యక్షులు మైలా హరికృష్ణ ఆధ్వర్యంలో కార్గిల్లో యుద్ధం జరిగి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాకటాల ప్రదర్శన మరియు 75 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీకృష్ణ విచ్చేసి వారు మాట్లాడారు. Mashal rallies all over the country to commemorate this victory of Kargil Vijay Divas, which happened exactly 25 years from now. This is to inspire patriotism amongst the youth also, and I congratulate the Guntur District President Bhajpa, and I congratulate our State President Mitta Vamsi ji and our Yuva Morcha Jilla Adhyaksh also for holding this incredible Mashal rally. వినుకొండ పట్టణంలో ఈ నెల 17న బుధవారం రాత్రి రషీద్ అనే యువకుడు హత్య గావించబడ్డాడు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు జిలానీని అదే రోజు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచామని పోలీసులు తెలిపారు. ఇదే కేసులో మరో 6 నిందితులను అరెస్ట్ చేసి జడ్జి ముందు హాజరుపరుస్తున్నట్లు చెప్పారు. ఈ కేసులో ఇంకా పలువురిని అరెస్ట్ చేయవలసి ఉందని సీఐ సాంబశివరావు తెలిపారు. ఈ నెల 17వ తేదీన అంటే తొలి ఏకాదశి పండుగ రోజున రాత్రి సుమారు 8 గంటల సమయంలో వినుకొండ పట్టణానికి చెందినటువంటి షేక్ రషీద్ అనేటువంటి కుర్రవాడిని మల్లమూరు బస్టాండ్ సెంటర్లో హత్య గావించడం అనేది జరిగింది. ఆ కేసు తాలూకు దర్యాప్తులో భాగంగా ఆ కేసులో ప్రధాన ముద్దాయి అయినటువంటి షేక్ జిలానీ అలియాస్ జానీ అనే అతన్ని అదే రోజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం అనేది జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ కేసులో ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో మరొక 6 వ్యక్తుల్ని ఈరోజు అరెస్ట్ చేయడం అనేది జరిగింది. వాళ్ళ వివరాలు నర్సరావుపేటలో బరంపేట ఏరియాకి చెందినటువంటి పఠాన్ అబూబరక్ సిద్దిక్ అలియాస్ సిద్దు, అదేవిధంగా వినుకొండ పట్టణంలో సేతయ్య నగర్కి చెందినటువంటి కొమ్ము వెంకట సాయి అలియాస్ సాయి, అదేవిధంగా వినుకొండ పట్టణంలో నిమ్మలబావి సెంటర్కి చెందినటువంటి కొమ్ము ఏడుకొండలు అలియాస్ కొండ, అదేవిధంగా నిమ్మలబావి
బజార్కి చెందిన బయలబోయిన అనిల్. జేపంగులూరు మండలం ప్రకాశం జిల్లా అక్కడ తక్కిలపాడు గ్రామానికి చెందినటువంటి పాలపర్తి సుమంత్. అదేవిధంగా వినుకొండలో ఇస్లాంపేట మొదటి లైన్కి చెందినటువంటి షేక్ రోహిత్ అలియాస్ షోహెల్. వీళ్ళ ఆరుగురిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం అనేది జరుగుతుంది. ఇందులో ఇంకా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూషన్లో ఉంది. మిగతా రిమైనింగ్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా టీమ్స్ గౌరవ ఎస్పీ గారు, అదేవిధంగా మా సబ్ డివిజనల్ పోలీస్ అధికారి గారు కూడా వాళ్ళ పర్యవేక్షణలో టీమ్స్ అన్ని కూడా వాళ్ళ కోసం గాలిస్తూ ఉన్నాయి. అతి త్వరలోనే వాళ్ళను కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం అనేది జరుగుతుంది. లైంగిక వేధింపులపై పిల్లలకు అవగాహన కల్పించడం జరుగుతుందని కేఎస్పీఎల్ సీఈఓ మురళీధర్ పడాల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు పడాల సూర్యప్రకాష్ పేర్కొన్నారు. స్వేచ్ఛ ఫర్ లిటిల్ బర్డ్స్, పడాల చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా పసిపిల్లలపై లైంగిక వేధింపులు నివారించే దిశగా చర్యలు చేపట్టడం జరిగిందని కేఎస్పీఎల్ సీఈఓ మురళీధర్ పడాల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పడాల సూర్యప్రకాష్ పేర్కొన్నారు. కాకినాడ జయ రెసిడెన్సీలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అయితే ఈ సంస్థని స్థాపించి 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్ళ నుంచి కూడా చాలా కార్యక్రమాలు, అంటే మాది పూర్తిగా విద్యారంగంతో ముడిపడి ఉంది. ఎడ్యుకేషన్ ఇస్ అవర్ ప్యాషన్. సో విద్యారంగంలో ఉన్న రకరకాల సమస్యలు ఉన్నాయి. ఈరోజు పిల్లలు చదువుకోవడం లేదు, అక్షరాలు నేర్చుకుంటున్నాం. అక్షరాస్యమే తయారవుతుందా, విద్య తయారు కావట్లేదు. సో అక్షరాలకి విద్యకి తేడా ఏమిటి అంటే, పిల్లల్లో జీవన నైపుణ్యాలు కావాలి. చిన్నప్పటి నుంచే మార్కులు, ర్యాంకులు, చదువులు కాకుండా స్కూల్ క్యాంపస్ దాటిన తర్వాత ఎలా బ్రతకాలో తెలియాలని చెప్పేసి ఒక మాడ్యూల్ ఒకటి చేస్తున్నాం. కెరియర్ కౌన్సిలింగ్ ఒకటి ఉంది. కెరియర్ కౌన్సిలింగ్ అంటే 10th క్లాస్ తర్వాత ఎంపీసీ, బైపీసీ ఒకటే ప్రపంచం కాదు. నాకున్న ఇంట్రెస్ట్లు ఏంటి, నాకున్న ఎబిలిటీస్ ఏంటి అని అర్థం చేసుకొని 7th, 8th క్లాస్లోనే ఒక కెరియర్ గురించి పూర్తి అవగాహన ఇస్తేనే పిల్లలు సక్రమంగా పైకి వెళ్తానే ఉద్దేశంతో అదొక మాడ్యూల్ తయారు చేశాను అనమాట. ఇంకొకటి అడోలసెంట్ హెల్త్ ఎడ్యుకేషన్ చెప్పేసి, కౌమార దశలో ఉండే ఆడపిల్లకి మగపిల్లలకి కూడా చాలా సమస్యలు ఉంటాయి. భౌతికంగా మార్పులు వస్తూ ఉంటాయి, బాడీ చేంజెస్ జరుగుతుంటాయి, మానసికంగా మార్పులు వస్తూ ఉంటాయి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏం ఆలోచిస్తున్నారో చాలా మందికి తెలియదు, అవగాహన లేదు. సో అందువల్ల అసలు సొసైటీ చాలా ఒక రకమైన చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ మూమెంట్లో ఉందన్నమాట. సో వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం చదువుతున్నారు అనేది వాళ్ళు కూడా పూర్తి అవగాహన లేదు. సో ఓవర్ ఎక్స్పోజర్ ఉంది. సో అందువల్ల అటువంటి కౌమార దశలో ఉండే పిల్లలకి ఈ మెన్స్ట్రువల్ హైజీన్ మేనేజ్మెంట్, తర్వాత చైల్డ్ సెక్సువల్ అబ్యూస్, చైల్డ్ మ్యారేజ్ లాంటి చాలా అతి సున్నితమైన విషయాలని మాట్లాడే అవకాశం మన సిస్టంలో ఎక్కడా లేదు. పుస్తకాల్లో ఉన్నాయి, కానీ పుస్తకాల్లో మాత్రం ఉండిపోతున్నాయి. సో క్లాస్ రూమ్లో బాహాటంగా వాటి గురించి ప్రస్తావించడం కానీ, ఇంట్లో మాట్లాడుకోవడం కానీ జరగడం లేదు. సో అందువల్ల ఆ వ్యవస్థలో ఉన్న చాలా గ్యాప్స్ని ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసే విధానంతో ఈ 20 ఏళ్ళ ప్రయత్నం చేస్తున్నాము. సో ఆ ప్రయాణంలో మాకు వచ్చిన ఒక సమస్య ఏంటంటే, హై స్కూల్లో పిల్లలు మాట్లాడుతున్నప్పుడు మా వాళ్ళు వెళ్ళి చెప్తున్నప్పుడు చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ గురించి, ఎక్స్‌ప్లాయిటేషన్ గురించి వాళ్ళు చెప్పిన చాలా ఆశ్చర్యకరమైన బాధ పెట్టే విషయం ఏంటంటే, అక్క మాకు ఇప్పుడు కాదు చెప్పడం, ఒక 6 ఏళ్ళ ముందు 10 ఏళ్ళ ముందు చెప్పుకుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. అంటే చిన్నప్పుడే మాకు అబ్యూస్ అయిపోయింది, ఎక్స్‌ప్లాయిటేషన్ అయిపోయింది అన్న విషయాలు మాకు వచ్చిన తర్వాత అయితే సరే అని చెప్పేసి మరలా ఎలిమెంటరీ స్కూల్ నుంచి, అంటే ఎంత చిన్న వయసు నుంచి మొదలు పెడతామన్న విషయాలు అని చెప్పేసి ఈ స్వేచ్ఛ ఫర్ లిటిల్ బర్డ్స్ అనే కార్యక్రమాన్ని రూపం జరిగింది. ఇది గత సంవత్సరం 2022 నుంచి మొదలు పెట్టామంటే అక్కడ కలెక్టర్ గారు కృతికా శుక్లా మేడం లాంచ్ చేశారు. సో అప్పటి నుంచి కూడా ప్రతి గవర్నమెంట్ స్కూలు, ప్రైవేట్ స్కూల్ సంబంధం లేకుండా సో ఎక్కడ పిల్లలు ఉంటే అక్కడ పిల్లలకి వెళ్ళాం. అంటే పర్సనల్ సేఫ్టీ ఎడ్యుకేషన్ అనేది, వ్యక్తిగత రక్షణ అనేది ప్రతి పిల్లవాడి హక్కుగా కావాలి తప్ప అది చాయిస్ కాకూడదు అనేది మా ఉద్దేశం. ఈ పడాల చారిటబుల్ ట్రస్ట్ ఆల్రెడీ మోర్ దాన్ 10 years అంటే 15 years ఉంటుంది. చాలా మంది పాత్రికేయులకి తెలియదు. ఈయన గురించి నేను ఫస్ట్ సూర్యప్రసాద్ గారి గురించి చెప్తాను. వీరిది ఆ ఏలేశ్వరం చుట్టుపక్కల ఏదో చిన్న పల్లెటూరులో నిరుపేద కుటుంబంలో పుట్టి, ఈయన తండ్రి గారు ఊళ్ళో చిన్న టైలర్. అయితే ఈయన 10th క్లాస్ స్కూల్ ఫస్ట్ వస్తే అది చదివించలేక
డ్రాప్ అవుట్ చేసేసి టైలరింగ్ నేర్చుకోమని కూర్చోబెడితే ఈయన టైలరింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే ఊర్లో వాళ్ళందరూ కూడా చందాలు వేసుకొని ఈయన ఇంటర్మీడియట్లో జాయిన్ చేసి ఇంటర్మీడియట్ పూర్తి చేయించారు. అలాగా ఇంటర్మీడియట్ మళ్ళీ కాలేజీ ఫస్ట్ వస్తే మళ్ళీ జేఎన్టీయూలో బీటెక్ సీట్ వస్తే ఆ సీట్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళ ఫాదర్ లేదు నా వల్ల కాదు నేను చదివించను వచ్చేసి కూర్చోవాలి. అప్పుడు ఎన్ఆర్ఐ ఎవరెవరో స్కాలర్షిప్ మిగిలిన ఊర్లో వాళ్ళు అందరూ కలిసి మళ్ళీ చదివించి బీటెక్ కంప్లీట్ చేశారు. వీరితో పాటు బీటెక్ చదువుకున్న ప్రముఖ వ్యక్తి కూడా ఉన్నారు మనకి, ముస్తాన్ రవిచంద్ర గారు. వీళ్ళిద్దరూ రూమ్మేట్స్ కూడా అనుకుంటాను. కానీ ఈయన ఎప్పుడు కూడా ఆయన పేరు చెప్పడం కానీ ఏమి ఎప్పుడు చేయడు, ఎవరికి తెలియదు కూడా. ఈ తర్వాత ఐఐటి ఖరగ్పూర్ నుంచి ఎంటెక్ చేసి అమెరికాలో బ్రహ్మాండమైన ఉద్యోగం సంపాదించి అమెరికా షిఫ్ట్ అయిపోయి పెళ్లి చేసుకునే టైంలో ఈయన భార్యకి ఒక కండిషన్ పెట్టారు. ఏంటంటే నాకు 40 ఏళ్ళు వచ్చేటప్పటికి నేను ఇండియా వెనక్కి వెళ్ళిపోయి నన్ను ఎట్లా చదివించారో అందరూ కలిసి అలాగా ఆ నిస్సహాయులైన ఆ డ్రాప్ అవుట్ అయ్యే చిల్డ్రన్ అందరికీ నేను చదివిస్తాను, నేను చారిటబుల్ ట్రస్ట్ పెట్టి అని ఆవిడ కండిషన్ పెట్టాడు. అమెరికా వెళ్ళినోళ్ళు వదులుతారా వెనక్కి రావడానికి? వదలరు కదా. కానీ ఆవిడ కూడా పూర్తి సహకారంతో పిల్లలతో సహా సరిగ్గా ఆ ఏడాది పూర్తి ఆ డేట్కి వెనక్కి వచ్చేసి ఈయన చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఈ లిటిల్ బర్డ్స్ అనే కార్యక్రమం మాకు వచ్చి ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మేము నిజంగా కదిలిపోయాం ప్రోగ్రామ్ చూసి. మేము లాస్ట్ 6-7 ఇయర్స్లో కూడా దాదాపుగా 25-30 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ చేసి ఉంటాం. వీళ్ళకి ఇచ్చింది 15 లక్షలు మాత్రమే. కానీ ఇంత వాల్యుబుల్ ప్రాజెక్టు ఇంకెక్కడ మాకు అసలు ఆ సాటిస్ఫాక్షన్, మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాం అని సాటిస్ఫాక్షన్, దాంతోనే ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు ఒక్కసారి అందరూ హర్షధ్వానాలతో ప్రసాద్ గారిని అభినందించాల్సిందిగా కోరాను. ఇప్పుడు ప్రసాద్ గారు వారి చారిటబుల్ ట్రస్ట్ గురించి పడాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి స్వెచ్ ఫర్ లిటిల్ బర్డ్స్ ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక సమీక్ష సమావేశాన్ని ఈవేళ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి ప్రసాద్ గారికి, అదేవిధంగా పెద్దలకి, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళు ప్రజెంటేషన్ నేను చూశాను. చాలా అద్భుతమైన ప్రజెంటేషన్ వాళ్ళ పాఠశాలలో ఇవ్వడం జరిగింది. వారి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఎంఈఓగా అయిన తర్వాత పడాల చారిటబుల్ ట్రస్ట్ అంటే నాకు ఎప్పటి నుంచో చాలా వారితో మంచి అనుబంధం ఉంది. నేను చాలా బాధపడే విషయం ఏంటంటే పాఠశాలలో ఈ చైల్డ్ అబ్యూస్, ముఖ్యంగా సెక్షువల్ అబ్యూస్ జరుగుతుందంటే ఎందుకో మనసు గుండెలు పిండేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకో పిల్లాడి వల్ల లేకపోతే ఇంకో బయట వాడి వల్ల జరిగేదానికంటే అక్కడ ఉన్న ఉపాధ్యాయులు కూడా దీంట్లో భాగం అవుతున్నారనేది విన్నప్పుడు చాలా దారుణంగా మనసు ఖర్చు వేసిన సంఘటన. దాని గురించి ఎప్పటి నుంచో మన పడాల చారిటబుల్ ట్రస్ట్ తరఫున పోరాటం అది చేస్తున్నారు. నాకు తెలుసు చాలా విషయాలు సార్తో నేను చాలాసార్లు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంట్లో భాగంగా సడన్గా ఒకరోజు కృష్ణరాజు గారు వచ్చి మన కాకినాడ అర్బన్లో కూడా పెట్టాలండి అంటే 1 to 5th పెట్టాలంటే చెప్పబడమే 1 to 5th అంత అవసరమా అని మనసులో అనిపించింది. కానీ పోలే ఏదో మంచి కార్యక్రమం కదా అంటే నాకు ఒక నమ్మకం ఏంటంటే ఒక బహుగుణ గారు ఒక మాట చెప్తారు, చిల్డ్రన్ ఆర్ పవర్ఫుల్ మీడియా, దే కెన్ స్ప్రెడ్ ద మెసేజ్ అంటారు. అంటే ఏదైనా ఒక విషయం ఉంది, ఎందుకంటే పిల్లలు పాఠశాలలో ఉండే ఉపాధ్యాయుడికి సంబంధించిన ప్రతి విషయాన్ని, పాఠశాలలో జరిగే ప్రతి విషయాన్ని ఇంటికి తీసుకెళ్తారు. ముఖ్యంగా 1 నుంచి 5వ తరగతిలో ఉండే పిల్లలు. కాబట్టి ఈ పిల్లలు అనేది చాలా పవర్ఫుల్ మీడియా, చాలా బాగా స్ప్రెడ్ అవుతుంది ఒక మెసేజ్. అది వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, మంచి అయినప్పటికీ చెడు అయినప్పటికీ అది పిల్లల్లోకి, తల్లిదండ్రుల్లోకి, సమాజంలోకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఏదైనా మనం మంచి చేస్తున్నాం కదా అని నేను వాళ్ళని చూశాను.
గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చాలా ఎక్సలెంట్గా, ఇంకా ఎంత ఎక్సలెంట్ అంటే ఒక ఎంఈఓగా నేను వెళ్ళినా నన్ను కూడా పట్టించుకోలేదు చాలా సందర్భం, ఎప్పుడు పట్టించుకోలేదు వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎంఈఓ వచ్చాడు ఆగుదాం మళ్ళీ చెప్తాం కాదు, వాళ్ళు నిజంగా నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సార్. మీరు చెప్పిన విధంగా అన్ని చెప్తాం, వీటితో పాటు సపోర్ట్ సిస్టమ్ చెప్తాం అనమాట. ఇన్ కేస్ మనకి ఎప్పుడైనా అన్చెప్టాలి జరిగితే ఎవరికి చెప్పాలనేది చాలా మందికి క్లారిటీ ఉండదు. ఈ సపోర్ట్ సిస్టంలో క్లారిటీ అనేది వాళ్ళకి ఇస్తాం అనమాట. మనకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి ధైర్యంగా చెప్పాలి అనే నమ్మకాన్ని కలిగిస్తాం. అలాగే ఎక్స్ప్లోటేషన్ గురించి కూడా చెప్తాం, చాలా బాగా వివరిస్తాం అనమాట. ఇలాగే ఇంకేంటంటే దీంట్లో నాకు జాయిన్ అవ్వకముందు నాకు ఏ విషయాలు కూడా తెలియదు. నేను ఈ పడాల చారిటబుల్ ట్రస్ట్లో జాయిన్ అయ్యాకే నేను ఇవన్నీ తెలుసుకున్నాను. నేను తెలుసుకోవడమే కాకుండా స్కూల్స్కి వెళ్ళి పిల్లలకు కూడా చెప్పడం జరుగుతుంది. నేను చాలా దానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్, ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ కేఎస్పీ. గత ప్రభుత్వం పంచాయతీ శాఖలో అవకతవకలు మనం సరిచేయాలి, డబ్బులు ఉన్నా విత్డ్రా కుదరలేదు, కరిమింగిన వెలకపండు మాదిరిగా గత ప్రభుత్వం నిధులు మళ్లించింది. పంచాయతీ నిధులపై సమీక్ష జరపాలి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. క్వశ్చన్ నెంబర్ 82 అండి, పంచాయతీరాజ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు. నమస్కారం అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన 4 ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. దానిలో 14 మరియు 15 ఆర్థిక సంఘం నిధుల కింద 2019, 2020 నుండి 2023-24 వరకు కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలైన మరియు గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన మొత్తాల వివరాలను సంవత్సర వారీగా తెలియజేస్తారని. అధ్యక్ష, సంవత్సరాల వారీగా గ్రామ పంచాయతీలకు 14 మరియు 15 ఆర్థిక సంఘం ద్వారా 2019, 20 నుండి 23-24 వరకు విడుదలైన గ్రాంట్ వివరాలను ఈ విధంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. 14 ఆర్థిక సంఘం 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 2,336,56 అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకు విడుదలైన మొత్తం 2,336,56 అధ్యక్ష. మొత్తం 14 ఆర్థిక సంఘం 5వ సంవత్సరానికి 2019-20 2,336,56 అధ్యక్ష. అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా కూడా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 2,336,56 అధ్యక్ష. 15వ ఆర్థిక సంఘంకి సంబంధించి 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 837,50,00,000 అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 837,50,00,000 అధ్యక్ష. 2021-22కి 1,338,52,00,000 అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1,338,52,00,000 అధ్యక్ష. 22-23 ఆర్థిక సంవత్సరానికి 1,378,65,00,000 అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1,378,65,00,000 అధ్యక్ష. 23-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 1,392,69,00,000 అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 696,41,00,000 అధ్యక్ష. మొత్తం 15వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 5,947,30,36,00,000 విడుదల చేసింది అధ్యక్ష. గత వైకాపా ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని నారా లోకేష్ మండిపడ్డారు. 5వ రోజు అసెంబ్లీ సమావేశాల్లో విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. అధ్యక్ష, గతంలో మనం చూసాం, గత ప్రభుత్వం 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు అధ్యక్ష. అది జరగలేదు. నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు, దీవించారు, గెలిపించారు. బాబు సూపర్ 6 హామీలో మొదటి హామీ ప్రభుత్వం, ప్రైవేట్ మరియు స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల మందికి మేము ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చాం. దానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు 5 సంతకాలు చేస్తే తొలి సంతకం మెగా డిఎస్సి పైన ఉంది. ఆ మెగా డిఎస్సి ప్రక్రియ పకడ్బందీగా పూర్తి చేస్తాం. ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రులు రివ్యూలు స్టార్ట్ చేశారు.
పెట్టుబడులు ఎన్ని తీసుకొచ్చాం కదా 40 రోజుల్లో రివ్యూ స్టార్ట్ చేశారు. మీరు చూస్తారు కదా, పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. ఆంధ్ర రాష్ట్రానికి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా మేము పనిచేస్తాం అధ్యక్ష. నేను కూడా మా ఐటీ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ క్లియర్ గా చెప్పాను, నాకు ఫ్యాన్సీ కంపెనీలు కాదు, ఎక్కువ ఉద్యోగాలు కల్పించే కంపెనీలు నాకు కావాలని. ప్రయారిటీ ఇస్ జాబ్ క్రియేషన్. ఏ కంపెనీ ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నా వాళ్ళకి అంత ఇన్సెంటివ్లు ఇస్తాం తప్ప పెట్టుబడుల పైన ఇన్సెంటివ్లు కాదు, ఉద్యోగాల కల్పన పైన ఇన్సెంటివ్ అనే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. పార్టీ రంగులు కూడా అవసరం లేదు అధ్యక్ష. గతంలో బెల్ట్ పైన పార్టీ రంగులు, బ్యాగుల పైన పార్టీ రంగులు అన్ని అవసరం లేదు అధ్యక్ష. ఇన్ఫాక్ట్ నేను డిపార్ట్మెంట్ని అడిగాను అధ్యక్ష, అసలు స్కూల్ యూనిఫామ్ డిజైన్ ఎలా వస్తుంది, కలర్స్ ఎలా చేయాలి, దానికి డెఫినెట్లీ సైన్స్ ఉంటుంది, మీరు తెలుసుకోండి ముందర, తర్వాత కూర్చుందాం. కానీ ఇక్కడ రాజకీయాలు వద్దండి, తెలుగుదేశం పార్టీ ఉంది కనుక పసుపేద్దామని అలాంటి ఆలోచన మాకు లేనే లేదు. విద్యార్థులకి స్మార్ట్ గా ఉండేదానికి ఇన్స్పైర్ చేసే విధంగా యూనిఫామ్లు కూడా చేయాలని మేము ఒక ఆలోచనలో ఉన్నాం. అది ఆల్రెడీ నేను దానిపైన డీటెయిల్డ్ గా ఒక రిపోర్ట్ కూడా అడగడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర్ ప్రసాద్ విమర్శించారు. గుంటూరు సిటీలోని ఆయన నివాసంలో మీడియాతో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర్ ప్రసాద్ మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఢిల్లీ పర్యటన ఎలా ఉందంటే సింగడు అద్దంకి పోను పోయా రాను వచ్చినట్టుగా ఉంది. ఇప్పుడు వాళ్ళ పరిపాలన అడ్వైజర్లు ఏదో పిచ్చి సలహాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళ మాటని ఢిల్లీ పోయి రాష్ట్ర పరువు ప్రతిష్టలు, రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా ఆ వంతున ఢిల్లీ అంతా యాగి చేసి పెట్టారు. దానివల్ల ఏంటి ఉపయోగం? రాజకీయంగా ఆయనకు ఉపయోగం ఏంటి, రాష్ట్రానికి ఉపయోగం ఏంటి, ప్రజలకు ఉపయోగం ఏంటి? ఇది ఎట్లా ఉందంటే ఏదో అడ్వైజర్లు, ఒక పనికిమాల సలహాదారులు ఉన్నారు కదా, వాళ్ళు ఏదో చెవులో ఏదో చెప్పుకుంటూ ఉంటారు. అది అతను వినేసి సింగడు అద్దంకి పోయా రాను అని వచ్చానట్టుగా ఎందుకు పోయాడు ఎందుకు వచ్చాడు తనకే తెలియదు. దాని మీద ఏదో పెద్ద మాట్లాడతాం. ఎంత నిర్వాహకం అది, రాష్ట్రానికి ఎంత నష్టం అది. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, బాగుంది ఇక్కడ లా అండ్ ఆర్డర్ బాగుందంటే పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు రాకుండా ఇదంతా పెద్ద ఒక విష ప్రచారం చేసి అభివృద్ధి జరగకుండా, రాష్ట్ర ప్రజలకు మేలు జరగకుండా చేయటం ఒక బాధ్యత రాజకీయ నాయకులకి అది అవసరం. అది దానికి వేరే మార్గాలు లేవా? ఏదైనా తన సమస్యలను పరిష్కారం చేసుకుంటుంది. మొత్తం రాష్ట్ర పరువే తీస్తూ మాట్లాడి రావాలన్నా అంతా ఏదో అంటారు, తినే కంచంలో తాగే నీళ్ళలో అంటారు సామెత. ఆ విధంగా బిహేవ్ చేస్తే ఏ మానసిక స్థితి అది? అందువల్ల ఒకసారి రాష్ట్రాన్ని నడిపారు, 5 ఏళ్ళు పరిపాలించారు. మీరు ఎలాంటి పరిపాలన చేస్తే ప్రజలు తీర్పు ఇచ్చారు. దాన్ని పునఃసమీక్షించుకొని ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ఏ విధంగా ప్రజలకు మేలు జరగాలి, రాష్ట్రానికి మేలు జరగాలి, రాష్ట్రాభివృద్ధిని ప్రధానంగా తీసుకోవాలి, ప్రజల యొక్క ప్రమాణం ఎలా పెంచాలి, జీవిత ప్రమాణం ఎలా పెంచాలి అనేది ఆలోచించాలి. కానీ రాష్ట్రాన్ని పరువుదీసే ఆలోచనలు చేసే విధంగా చేయటం అనేది చాలా దుర్మార్గం. ఇది ఒక మానసిక స్థితికి ఇది నిదర్శనం. సింగడు అద్దంకి పోను పోయా రాను. కడప జిల్లా జమ్మలమడుగులో శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారికి చీర సారే కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ చౌడేశ్వరి యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయం వరకు మేళ తాళాల మధ్య దాదాపు 200 మంది మహిళలు అమ్మవారికి ఊరేగింపుగా చీర సారెలు తీసుకెళ్లారు. భక్తులు తీసుకొచ్చిన చీర సారెలను అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ మాస శుక్రవారం నందవరంలోని చౌడేశ్వరి దేవి అమ్మవారికి జరిగే చీర సారే కార్యక్రమం లాగానే జమ్మలమడుగులో మొదటిసారిగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు. ఆషాఢ మాస శుక్రవారం అమ్మవారికి చీర సారెలు సమర్పించడం వల్ల సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండి సకల జీవరాశి సుభిక్షంగా ఉండేలా అమ్మవారు అనుగ్రహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఏర్పాటు చేసిన మహిళల కోలాటం, అమ్మవారి వేషధారణ, అమ్మవారి పద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తాదులందరూ కూడా ఆషాఢ మాసము అమ్మవారి జయంతి సందర్భంగా వచ్చే ముందస్తు శుభాకాంక్షలు. శ్రీ నందవరం చౌడేశ్వరి అమ్మవారికి రుద్రూపమైన జమ్మలమడుగులో వేసినటువంటి శ్రీ చౌడేశ్వరి అమ్మవారికి గ్రామం తరపున తొగడవీర క్షత్రియులందరూ కూడా, అమ్మవారి యువజన కమిటీ, ఆలయ దేవస్థానం అందరూ కూడా కమిటీ అందరూ కూడా సమీక్షంలో అమ్మవారికి ప్రీతిగా ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారం రోజున నందవరంలో ఈ చీరాసారే కార్యక్రమం జరుగుతుంది. ఈ చీరాసారే కార్యక్రమం ఎందుకు జరుపుతారు అంటే వీరందరూ కూడా సౌభాగ్యంతో
సుఖ సంతోషాలతో, పుత్రులతో, పుత్రికలతో జీవితకాలంతో కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, సౌభాగ్యంగా ఉండాలని చెప్పేసి అమ్మవారికి చీరాసారే కార్యక్రమం జరుపుతారు. ఈ కార్యక్రమం జరపడం వల్ల దేశమంతా కూడా సుభిక్షంగా ఉండి చక్కని సమయంలో వర్షాలు పడి పంటలు పండడం, జీవరాశులతో కూడా ఆహారం లభించే విధంగా అమ్మవారు అనుగ్రహిస్తుంది. కాబట్టి అమ్మవారికి చీరాసారే కార్యక్రమం జరుపుతారు. వీళ్ళు అమ్మవారికి ప్రీతిగా పండ్లు వారి చేసిన విధంగా శక్త్యానుసారంగా పిండి వంటలు చేసుకొని ఆ పిండి వంటలు అందరూ కూడా ఇచ్చి అమ్మవారి దగ్గర సమర్పించి భక్తాదులు కూడా ఇవ్వడం వల్ల వారు తృప్తి చెంది మనకు కావలసిన కోరికలంతా కూడా అమ్మవారి ప్రతిరూపంలో దైవం మానస రూపేనా అని చెప్పి ఉన్నారనమాట. దైవము అంతా కూడా మనుషు రూపంలో కనిపిస్తుంది. 10 మంది కూడా నేను తీసుకోవడం కాకుండా 10 మంది కూడా ఇవ్వడం వల్ల మాకు మంచి జరగాలి, మీకు మంచి జరగాలనే కార్యక్రమంలో ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. దేవి యువజన సేవా సంఘం తరఫున ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి చీరాసార కార్యక్రమం నిర్వహించాము. ఈ కార్యక్రమము ఈ జమ్మలమడులో ఇది తొలిసారిగా నిర్వహించడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమం మన నందవరంలో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రజల శ్రేయస్సు కోసము, పర్యావరణ సురక్షణ కోసం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మరియు కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరికీ, మహిళలకు మా ధన్యవాదములు. అలాగే గుడి తరపున దేవాలయ ట్రస్ట్ మెంబర్స్ కు మా కృతజ్ఞతలు మరియు మీడియా మిత్రులకు, ట్రాఫిక్ లో సహకరించిన పోలీసు వ్యవస్థకు ఇదే మా ధన్యవాదాలు. యువజన సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఈ చీరాసార కార్యక్రమం జమ్మలమడుగులో నిర్వహించబడుతున్నది. ఈ చీరాసార అనే ఆనవాయితీ శ్రీ నందవరం చౌడేశ్వరి దేవాలయము కమిటీ వారు నిర్వహిస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా. ఆ ఆనవాయితీని జమ్మలమడుగులో తొలిసారిగా తీసుకొని వచ్చినాము. ఇది అక్కడ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం నుండి అమ్మవారి సన్నిధి వరకు ఈ చీరాసార కార్యక్రమం జరగబడుతున్నది. ఈ కార్యక్రమము మన శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి సన్నిధి నుంచి మన చౌడేశ్వరి దేవాలయం వరకు ఈ ప్రోగ్రాం మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు తీసుకురా గ్రామోత్సవంగా వచ్చినాము. ఈ కార్యక్రమము ఇంత ఘనంగా జరగడం ఈ జమ్మలమడుగులో తొలిసారి. ఈ కార్యక్రమం సహకరించిన కమిటీ సభ్యులకు, గ్రామ ప్రజలకు, మా యువజన సేవా సంఘం సభ్యులకు, మీడియా మిత్రులకు, పోలీస్ శాఖ వారికి అందరికీ మా యువజన సేవా సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. స్వచ్ఛ కడప కోసం టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని టీడీపీ యువ నాయకుడు అబ్దుల్లా పేర్కొన్నారు. కడప నగరంలోని 28వ డివిజన్ శారదా నిలయం స్కూల్ వద్ద నుండి మురుగు కాలువలో పేరుకుపోయిన సీల్టును కడప మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించారు. వర్షాకాలంలో కాలువల్లో పూడికలు ఎక్కువై వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉండటంతో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విన్నవించి రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో పూడికలు తీసేందుకు 50 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. కడపలో కూడా ప్రధాన కాల్వల్లో పేరుకుపోయిన సిల్ట్ను కార్పొరేషన్ అధికారులు తొలగించే ప్రక్రియను వేగవంతం చేశారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి సారథంలో కడప కార్పొరేషన్లో అభివృద్ధి పనులు ముందుకెళ్తామని, కడపను రాష్ట్రంలోనే నెంబర్ 1 కార్పొరేషన్గా తీర్చిదిద్దేందుకే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే శాసనసభలో కడప సమస్యలపై గలమెత్తుతూ అభివృద్ధి పనులు సాధించుకుంటుందన్నారు. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. ఈరోజు 28వ డివిజన్లో శారదా నిలయం స్కూల్ వద్ద మురికి కాలువలు తీయడం జరుగుతుంది. గతంలో వర్షాలు పడిన ఈ సందులో మోకాళ్ళ వరకు నీళ్ళు వచ్చినాయి. అందువలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అందువల్లనే తెలుగుదేశం పార్టీ మన నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారాయణ గారు మన మాధవి అక్క, కడప మాధవి అక్క వద్ద సహకారంతో ఈరోజు మేము కాలువలు క్లీన్ అండ్ గ్రీన్ చేయడం జరుగుతుంది. గతంలో ఎన్నో పార్టీలు వచ్చినాయి కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చే వలన ఈరోజు క్లీన్ అండ్ గ్రీన్ చేస్తున్నాం. ఈరోజు కడపలో రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశంతోనే సాధ్యం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒకటొకటిగా నెరవేరుస్తాను. కడపలో కార్పొరేషన్ అభివృద్ధిగా చేపించాలని కోరుకుంటాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్కు వరాల జల్లు కురిపించిన కేంద్ర ప్రభుత్వం కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలుగు యువత గుంటూరులోని తమ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం. గత ప్రభుత్వం పంచాయతీ శాఖలో అవకతవకలను మనం సరిచేయాలి. డబ్బులు ఉన్నా విత్డ్రా కుదరలేదు. కరిమింగిన వెలగపండు మాదిరి గత ప్రభుత్వం అంటూ పవన్ సెటైర్లు. 5వ రోజు అసెంబ్లీ సమావేశంలో మాట్లాడిన విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గత వైకాపా ప్రభుత్వం నిరుద్యోగులను పెద్ద ఎత్తున మోసం చేసిందని మండిపాటు. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.